హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రణదీప్ వ్లాగ్స్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మీ ముందు ఒక మంచి వీడియోతోనే మేమున్నాము. సో మేమైతే బైక్ మీద బన్నెరకట్ట పార్క్ అయితే వచ్చేసాము. సో మీకు ట్రావెలింగ్ అంతా నేను కట్ చేశాను. ఎందుకో అనవసరంగా టైం వేస్ట్ అని నాకు అనిపించింది. సో డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. ఇదేమో బస్ స్టాండ్ ఏరియా. మీకు అక్కడికి జూ పార్క్కి ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ ఉన్న వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు బైక్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అని. సో మనకు బైక్ పార్కింగ్ చేసిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి రావాలి. కొద్దిగా ముందు నడుచుకుంటూ వస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది బస్ స్టాండ్ అనేది. సో ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత మనం చెక్కింగ్ చేస్తారు. సో ఫస్ట్ జూ వెళ్ళాలా, ట్రెక్కింగ్ వెళ్ళాలా అనేది మీ చాయిస్. సో ఫస్ట్ మేము ట్రెక్కింగ్కి వెళ్ళిన తర్వాత జూ వెళ్ళి జూలో నిదానంగా చూసుకుందాం అనేసి మేము ఫస్ట్ అయితే ట్రెక్కింగ్కి వెళ్ళాము. సో ట్రెక్కింగ్కి అయితే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లైన్ అంతా వాళ్ళదే. సో అందులో నాన్ ఏసీ, ఏసీ రెండు తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నాన్ ఏసీ తీసుకోండి. ఏసీ అయితే అది మొత్తం క్లోజ్ చేస్తారు కదా, సో యానిమల్స్ని మనం లైవ్లో చూసిన ఫీలింగ్ అయితే ఉండదు. సో నాన్ ఏసీ బస్సెస్ అయితే మీరు తీసుకోండి. సో కొంతమందికి ఏసీ పడిన వాళ్ళకి వామిట్ ఫీల్ కూడా వస్తుంది. మేము నాన్ ఏసీ తీసుకున్నా కానీ అది కట్టింగ్స్, ఆ బస్సు వెళ్ళే రూట్ అంతా కట్టింగ్స్ ఉండడం వల్ల కొద్దిగా వామిట్ ఫీలింగ్ అయితే అనిపించింది. సో కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ మా క్రిష్ కూడా చాలా ఐడెంటిఫై చేశాడు లయన్ అని, టైగర్ అని. సో మేము వైట్ టైగర్, ఎలిఫెంట్స్ని దగ్గరగా చూసాము. సో అలాగే లయన్స్ ఉంటాయి కదా, సో అవి మాకు దానికి ఒక 15 ఫీట్స్, ఒక 15 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. సో ఆ ఎగ్జైట్మెంట్లో నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. ఎందుకంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెడితే నేను చూడలేను అనే ఫీల్ తోటి నేను కొన్ని అయితే మిస్ చేశాను. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను. వీకెండ్లో చిన్న పిల్లలకి, అంటే ఎనిమల్స్ ఐడెంటిఫై చేసే పిల్లలకైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అది వాళ్ళకు ఒక స్వీట్ మెమొరీ లాగా అనిపిస్తుంది. సో ఓన్లీ నేను ట్రెక్కింగ్ వీడియో మాత్రమే చేశాను. జూ పార్క్లో సేమ్ మనకి ఎలా ఉంటుంది, అన్ని జూ పార్క్లో ఎలా ఉంటుందో సో అలాగే ఉంటాయి కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్గా తీయలేదు. సో ఈ ట్రెక్కింగ్లో మాత్రం ఎనిమల్స్ని మేము దగ్గర నుంచి, అంటే మా బస్సు దగ్గర నుంచి వెళ్తూ ఉన్న ఎనిమల్స్ని మేము తీసాము. సో మనకి బస్సు నుండి ప్రొటెక్షన్ కోసము ఇనుప రాడ్లు అనేవి పెట్టి ఉంటాయి. సో అవి మనల్ని ఏం చేయలేవు. ఒక ఎలిఫెంట్స్ మాత్రం అవుట్ సైడ్ రాకుండా ఉండడానికి ఫెన్సింగ్ వేశారు. సో ఎలిఫెంట్ అంటే కొంచెం ఎంతైనా భయమే ఉంటుంది కావచ్చు. సో అందుకోసమని ఎలిఫెంట్స్ ఉన్న దగ్గర మాత్రం కొద్దిగా ఫెన్సింగ్ వేసి దానికి మనకి చాలా డిస్టెన్స్లో ఉంచారు. సో లయన్, టైగర్ ఇలాంటి వాటికి కూడా మేము ఒక 15 అడుగుల దూరంలోనే నుండి చూసాము. రోడ్డు మీద మేమున్నాము, రోడ్డుకి కొద్దిగా అవతల లైన్ ఉంది. సో బియర్ అయినా అండ్ దుప్పి ఇలాంటి చాలా జంతువులు అయితే మేము చూసాము. సో ఫీలింగ్ మాత్రం చాలా ఉంది, ఎందుకంటే దగ్గర నుండి చూసాము అనే ఫీలింగ్ అయితే బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా, మాకు దానికి ఒక రోడ్డుకి కొద్ది దూరంలో మాత్రమే ఉంది. సో లయన్ ఉంది, ఒకటి ఆడది ఒకటి మగది అనుకుంటా. అవి రెండు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. సో అది మేము చాలాసేపు చూసాము. సో అదంతా నేను వీడియో తీయలేదు ఎందుకు అనేసి. సో ఇదేమో మాకు ఒక 10 అడుగుల దూరంలో ఉంది. సో మీకు క్లియర్గా కనిపించడం కోసము నేను జూమ్ చేశాను. ఎందుకంటే మనకి అటు చూస్తూ కాన్సన్ట్రేట్గా వీడియో తీయలేకపోయాను. సో మా వెనకాల ఉన్న అబ్బాయి ఏ లయన్, ఏ టైగర్ నన్ను తినేసే అని పిలుస్తున్నాడు. సో అందుకే అది అలా ఒకటేసారి లేసి చూసింది. చిన్న పిల్లలు అయితే చాలామంది వచ్చారు ఆ రోజు, మేము వెళ్ళిన రోజు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తుంటే నెక్స్ట్ క్రిషాంక్కి ఐడెంటిఫై చేసే టైంలో ఖచ్చితంగా ఒకవేళ మేము ఇక్కడ ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. సో ఇవి ఫెన్సింగ్ అవతలలోనే ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా చూడొచ్చు. బోన్లో పెట్టి చూసిన దానికున్న మనం బోన్లో ఉండి వాటిని అవి తిరుగుతూ ఉంటే చూసేది మాత్రం చాలా కొత్తగా ఉంది. సో జూ అనేది నార్మల్గా అన్నిట్లో మీరు చూసే ఉంటారు కాబట్టి నేను జూ ఎలా ఉంది అనేది నేను క్లియర్గా తీయలేదు. సో బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. సో అది కూడా నార్మల్ పార్క్ లాగే ఉంది,
కానీ మేము ఎంజాయ్ చేసింది మాత్రం ట్రెక్కింగ్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీకెండ్లో ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని బంగారుగడ్డ పార్క్ అయితే మీరు ప్లానింగ్ చేసుకోండి. సో నా వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నది మాత్రమే నేను ఇప్పటి నుంచి మీకు అందిస్తాను. సో అనవసరమైంది ఎందుకు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూపించిన బియర్ కానీ అండ్ నిప్పు కోళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ జూ పార్క్లో తీసినవి. సో ఇవి ఎందుకు తీసానంటే జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే. ఇవన్నీ నార్మల్గా ఏ జూలో అయినా మీరు చూడగలుగుతారు కదా. సో అందుకే జూలో ఏమేమి ఉంటాయి, స్నేక్స్ అండ్ అన్ని రకాల జంతువులు ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ నేను ఎందుకులే అన్నట్టు తీయలేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బన్నెరగడ్డ పార్క్కి అయితే మీరు ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోండి అండ్ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. సో తినడానికి వాటర్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వాష్రూమ్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. సో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.